చిరే తమ్ముడు, ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చాలా బాగుంది కదా. అవునక్క, ఒక్కసారి వెన్నెల కూడా చూపిస్తే బాగుంటుంది. అవునవునరా. వెన్నెలా, ఏంటమ్మా? ఈ కార్డ్ చాలా బాగుంది కదా. దేనికి? దేనికంటే ఇంకో 10 రోజుల్లో మీ బావతో నీ పెళ్లి పెట్టుకుంటేను నీ పెళ్లికైనా పిచ్చిదానా. అమ్మా, నీకప్పుడే చెప్పానా, నేనింకా చదువుకోవాలి, నాకు పెళ్లి ఇప్పుడు ఇష్టం లేదు. నార్మోయ్, తమాషాలాడుతున్నావా? బావ నీకోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. అయినా నేను వాడికి మాట ఇచ్చాను. నువ్వు మాటిచ్చినా, నోటు రాసిచ్చినా నేనిప్పుడు పెళ్లి చేసుకోను. ఏంటండి అదలా రెచ్చిపోతుంటే మీరేం మాట్లాడరు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. అది కాదు వెన్నెల, నువ్వు చదువుకునే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. ప్లీజ్ రిషి, నన్ను ఇబ్బంది పెట్టుకో, నాకు ఇష్టం లేదు అంతే. చూడక్క, నువ్వు బాగరా, నేనున్నాను కదా. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు చందు. అంత తొందర ఎందుకు? నాకు జాబ్ వచ్చే వరకు ఆగమనకు పోయావా? నీకిచ్చి కాదు, మా బావకిచ్చి. ఆ? అవును చందు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను, అయినా వాళ్ళు వినట్లేదు. మా అమ్మ నా కాళ్ళు చేతులు కట్టేసైనా సరే డెఫినెట్ గా నాకు పెళ్లి చేసేలా ఉంది. ఛే, ఈ పెద్దోళ్ళంతా ఇంతే. పెళ్లిళ్ళ గురించే కాని ప్రేమల గురించి అస్సలు ఆలోచించరు. వాళ్ళ సంగతి తర్వాత, ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. చూడు చందు, నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పేయి. అమ్మో, చంపేస్తాడు. అంత ధైర్యం లేని వాడివి మరి నన్ను ఎలా ప్రేమించావు? ప్లీజ్, అంత మాట అనకటంకి. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి మా నాన్నతో మన ప్రేమ విషయం మాట్లాడి ఆయన ఒప్పిస్తాను, అంతే. ఏంట్రా తలుపు నెట్టడం? చాలా ఆపండి. మీరు ఇన్నాళ్ళు తిట్టారు, నేను విన్నాను. కొట్టారు, పడ్డాను. ఇప్పుడు నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, మీరు వినాలి. ఏంట్రా అది? పర్సనల్. పైకొస్తే చెప్తాను, రండి. అబ్బో, కూర్చోండి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మ్యాటర్ అర్థమైంది. ఒక్క నిమిషం. ప్రేమంట ప్రేమ. ఇన్నాళ్ళు ఒకేదో పని చేయలేదనుకున్నాను, ఈ రోజు అది కూడా పూర్తి చేశాడు. చూడు, ఈ రోజు నుంచి వాడికి ఒక వారం రోజులు అన్నం పెట్టకూడదు. ఒకవేళ నువ్వు పెట్టావనుకో, నాకు పిండం పెట్టినట్టే లెక్క. ఏ మాట్లాడి అవి? చందు, వెన్నెలా, అంకుల్ ఇప్పుడే చెప్తున్నారు. ఆ బ్యాంక్ మేనేజర్ గారి పెద్ద కూతురు రాధ ఎవరినో ప్రేమించిందట. వాళ్ళింట్లో ఒప్పుకున్నారా? అదే కదా దరిద్రం, ఒప్పుకున్నారట. నువ్వలా చేసుంటే నిన్ను చంపి మేము చచ్చేవాళ్ళం. చచ్చా, వెన్నెల అలాంటి పని పొరపాటును కూడా చేయదు. మరేం చేద్దాం? విడిపోదామా? అంత మాట అనకటంకి. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా బతకలేను డింకి. నేను అంతే చందు, కానీ మరేం చేద్దాం? అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఏంటది? లేచిపోదాం. లేచిపోదామా? లేచిపోదాం. ఎక్కడికి? బాంబే. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే? నో ప్రాబ్లం, అవన్నీ బాలు చూసుకుంటాడు. ఆహా, వాడక్కడ హ్యాపీగా సెటిల్ అయి ఉంటాడు. యా. బాలు, రేయ్ బాలు, ఏమైందిరా ఇలా ఉన్నావు? బాలు, బాంబే నుంచి ఎప్పుడొచ్చావు? పద్మ ఎలా ఉంది? పద్మని అక్కడే వదిలేసి వచ్చేసాను రా. వదిలేసి వచ్చేసావా? ఎందుకురా? బ్రతకగలం అన్నంత ఈజీ కాదురా బ్రతకడం, ప్రేమించినంత ఈజీ కాదురా జీవించడం. మనిషికి లైఫ్ లో లవ్ కన్నా డబ్బే ముఖ్యంరా, లేకపోతే అంతా చీకటే. తినడానికి తిండి ఉండదు, చేయడానికి పని ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు. అది తట్టుకోలేక పద్మని అక్కడే వదిలేసి వచ్చేసాను రా. బాలు, బాలు, బతకలేవు. మన పెద్దవాళ్ళు మన ప్రేమని దూరం చేయకముందే మన ప్రేమను బతికించుకుందాం. విడిపోయి రోజు చస్తూ బతకడం కంటే చందు చనిపోవడమే మంచిది.
ట్రైన్ వస్తుంది. దగ్గరికి రావద్దు. మమ్మల్ని ఆపొద్దు. చావనివ్వండి. మేము దూకేస్తాం. చావాలనుకుంటున్నా. దూకేస్తాం. రావద్దు. మా దగ్గరికి రావద్దు. దూకేస్తాం. ఏయ్, ఇక్కడెవరూ ఆపడానికి రాలేదు. మేము కూడా దూకడానికే వచ్చాం. త్వరగా దూకండి. ఏయ్, దూకవయ్యా, తర్వాత ఎత్తుదు గాని. ఏంటెత్తేది? తర్వాత పాడెత్తడాలే. హలో, ఎరా ఎక్కడ తెచ్చావురా? ఇంకా చావలేదు. చూద్దాం అనుకుంటున్నాం. ఏడు సేవలే, త్వరగా ఇంటికి రండి. పెళ్లి చేసి పారేస్తా, ఆ తర్వాత మీ చావు మీరు చదువు కానీ. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. వెనిలా, నేను మా నాన్నకు ఫోన్ చేసి చూస్తాను. ఉం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నాట్ రీచబుల్ అట. మనకి చావు కూడా ఎంత బాగా కలిసి వస్తుందో చూసావా? చందు, I love you, చందు. నువ్వు నా పేరు చెప్పు, నేను నీ పేరు చెప్పి దూకుతా. కనీసం వచ్చే జన్మలో అయినా మనమిద్దరం మళ్ళీ పుట్టి ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుదాం, సరేనా? చందు!